ఈనాడు అనేటటువంటిది దినపత్రిక కాదు, అది చంద్రబాబు నాయుడు కోసం నడి రోడ్డు మీద నగ్నంగా లత్కోరు పనులు చేసేటటువంటి ఆ కిరణ్ నడుపుతున్నటువంటి డాష్ డాష్ పత్రిక అని చెప్పి మరోసారి నిరూపించుకున్నాడు. ఏ లత్కోరు పైన చంద్రబాబు నాయుడు కోసం చేయటానికి సిద్ధమని కిరణ్ మరొకసారి ప్రూవ్ చేస్తూ మద్యం కుంభకోణం కేసులో త్వరలో జగన్కు ఈడీ నోటీసులు, ఇప్పటికే ఆయన సన్నిహితులను విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, ఆ వివరాల ఆధారంగా వైకాపా అధినేత విచారణ, అంతిమ లబ్ధిదారుని తేల్చే దిశగా చర్యలు అంటూ బ్యానర్ ఐటెం పెట్టింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎటువంటి మద్యం కుంభకోణం జరగకపోయినా జరిగిందని చెప్పి ఒక తప్పుడు కేసు ఏదైతే రిజిస్టర్ చేసి దాని మీద 2 సంవత్సరాలుగా వీళ్ళు విచారణ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన కేసులో ఏదైతే వీళ్ళు పెట్టినటువంటి తప్పుడు కేసులో A1తో సహా అందరికీ A1గా పెట్టినటువంటి వ్యక్తులతో సహా అందరూ ఈరోజు బెయిల్ మీద బయట ఉంటే ఇప్పుడు జగన్ గారికంట ఈడీ నోటీసులు అని చెప్పి హెడ్డింగ్ పెట్టారు. ఎందుకు ఈరోజు ఈ హెడ్డింగ్ పెట్టారంటే, నిన్న జూన్ 4వ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గ్రహణం పట్టినటువంటి రోజు. 2024 జూన్ 4న చంద్రగ్రహణం అనేటటువంటి గ్రహణం పట్టి వేధిస్తూ ఉంది. ఈ వేధించేటటువంటి ఈ రాక్షస పరిపాలనకి 2 సంవత్సరాలైంది. రాక్షస పరిపాలన స్టార్ట్ అయ్యి ఈ 2 సంవత్సరాల రాక్షస విధ్వంసకర అవినీతి అరాచక వెన్నుపోటు పరిపాలనకు వ్యతిరేకంగా జూన్ 4 నుంచి 12వ తారీఖు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలందరినీ కలుపుకొని ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తుంది. కాబట్టి నిన్న పెద్ద ఎత్తున నియోజకవర్గ కేంద్రాలు, అదేవిధంగా ఏదైతే మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిన్న నిరసనలు వ్యక్తమయ్యి ఈ రాక్షస పరిపాలనని అంతమొందించాలని చెప్పి, ఈ ప్రభుత్వానికి శాశ్వతంగా పాడగట్టాలని చెప్పి ప్రజలు నిర్ణయించారు. కాబట్టి దాన్ని డైవర్ట్ చేయాలంటే ఇలాంటి వార్త రాయాలి. అదిగోండి కేసు, అదిగోండి విచారణ, అదిగోండి సిట్టు, ఇదిగోండి ఈడీ, అదిగోండి సిట్టు, అదిగోండి నోటీసులు, ఇదిగోండి విచారణ, అదిగోండి కేసు, ఇదిగోండి అరెస్టు. ఇలా ఏదైతే టాపిక్ డైవర్ట్ చేస్తూ ప్రజలని ఏదైతే డైవర్ట్ చేయాలి. ఎందుకంటే ఈరోజు డిఎస్సిలో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, అది డగా డిఎస్సి అని చెప్పి అక్కడ అభ్యర్థులందరూ ఈరోజు రోడ్లు ఎక్కిన పరిస్థితి. అమరావతిలో బలవంతంగా భూములు లాక్కుంటున్నారని చెప్పి రైతులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినటువంటి పరిస్థితి. ఓ పక్క చూస్తే ప్రైవేట్ హాస్పిటల్స్ యజమానులు వచ్చి ఆరోగ్యశ్రీ ఇక్కడ ఏదైతే ప్రభుత్వం బకాయిలు పెట్టిందని చెప్పి వాళ్ళు ఈరోజు వచ్చి జగన్ గారిని కలిసినటువంటి పరిస్థితి. విద్యార్థులు ఫీజు రింబర్స్మెంట్ అనట్లేదని చెప్పి జగన్ గారిని కలిసినటువంటి పరిస్థితి. ఇలా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సమస్యల వలయంలో చిక్కుకున్నటువంటి ప్రతి వర్గం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తున్నారు. కాబట్టి డైవర్ట్ చేయడానికి ఇదిగోండి అదేదో సిట్టు తేల్చింది, ఇదిగోండి ఈడీ వస్తుంది, ఈడీ కాకపోతే బోడీని రమ్మను. ఏమైచ్చిద్ది? ఈడీని కాకపోతే బోడీని రమ్మనయ్యా. ఈడేమవ్వదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. చంద్రబాబు నాయుడు మీకు మీ పత్రికల వడతూపుళ్ళకి ఇక్కడ ఎవడో కూడా ఇది లేదు. 16 నెలలు జైలుకి పంపితే చిరునవ్వుతో బయటకు వచ్చి ఏం చేస్తారో రండి అని చెప్పి ఒక్కడే నిలబడ్డాడు. అది మగాడి లక్షణం, అది నాయకుడి లక్షణం. నీలాగా కేసులు పెడితే, లేదంటే నీలా నువ్వు అరెస్ట్ అయితే నాకు అక్కడ నొప్పి వచ్చింది, అదేదో పిల్లోతో ఏదో రోగం వచ్చింది, 15 ఏళ్ళుగా ఆ రోగంతో నేనున్నా, అంబులెన్స్ ఉండాలి నా పక్కన, ఒక కన్ను కనపట్టలేదు, ఇవాళ పోతా రేపు పోతా, మీరు బెయిల్ ఇవ్వకపోతే ఇవాళ చచ్చిపోయేటట్టున్నా అని చెప్పి ఏం బెయిల్ అడగల జగన్ గారు ఏదైతే రైట్ ట్రయల్గా బెయిల్ తెచ్చుకున్నారు. నాకు అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అని బెయిల్ తెచ్చుకోవాలా. 16 నెలలు మీరు జైల్లో పెడితేనే. సో మీ ఉడతూపులకో, మీ నోటీసులకో, మీ కేసులకో, మీ అరెస్టులకో ఇక్కడ భయపడటానికి ఏమన్నా లోకేష్ చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారా? ఇల్లు అమిత్ షా కాలు పట్టుకొని బెయిల్ తెచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉంది. సో మీరు ఇన్ని రకాల వార్తలు రాసినా, ఇన్ని రకాలుగా కేసులు పెట్టి ఒకవేళ ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించినా సింగిల్గానే వస్తాడు, మిమ్మల్ని అందరినీ మింగిల్ చేస్తాడన్న విషయం గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి, ఆ 2 దినపత్రికలకి, ఈ కూటమి నాయకులకి. 2 సంవత్సరాల మీ పరిపాలనకి పాడగడతా ఉన్నారు. కాబట్టి ప్రజలు ఇలాంటి పాడగట్టేటటువంటి వార్తలు రాసి రాక్షస ఆనందాన్ని పొందుతున్నాయని మాత్రం అర్థమవుతా ఉంది.